ఛానళ్ళన్నీ బావే వస్తాయి అన్నారు. అప్పుడు నాకు డౌట్ వచ్చింది. ఎందుకంటే బాస్ కూడా అన్నారు, ఏం సాయి ఇది, మిగతా వాళ్ళు ఏమో 190 200 వాళ్ళకి వస్తాయి అంటే మనమేంది ఇట్లాగా వస్తుంది, ఒకసారి మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోవడం బెటర్ అన్నప్పుడు ఫీల్డ్లోకి వెళ్ళి మళ్ళీ నేను చెక్ చేశాను అనమాట. చాలా మందిలో అతి ప్రచారం విరక్తి కలిగింది. బాబు అట్లా చేస్తున్నారు కదా, ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు కదా, ఇట్లా చేస్తున్నారు కదా, అట్లా చేస్తున్నారు కదా అంటే ఆ తొక్కల ప్రచారంలో ఏం వచ్చింది మాకేం ఒరిగింది అంటున్నారు ఎవడికాడు. ఏం ఒరగాలని కోరుకుంటున్నారా అంటే చెప్తున్నారు ఇట్లాగా సమస్యలు. అవి బాబుకి రీచ్ కాల, పాజిటివ్ ప్రచారమే రీచ్. మీరు చూడండి 90% సంతృప్తి, 98% సంతృప్తి అని ఇప్పుడు కూడా చెప్తున్నారు ఆయన. సమస్యల్లో ఏంటంటే చంద్రబాబు గారికి సంబంధించి ఒకటి, ఆయన మీడియా వల్లనే అధికారంలోకి వచ్చాడు, మీడియా వల్లనే అధికారంలో ఉన్నాడు, మీడియా వల్లనే మైనస్లని ప్రెస్ చేసుకుంటాడు ఆయన. ఇప్పుడు మీడియా దశ పోయి సోషల్ మీడియా వచ్చి ఇప్పుడు నిన్ననో చూసాను నేను, తిరుపతికి సంబంధించి అది వాట్సాప్ గ్రూప్లో వచ్చింది ఒకటి. ఏపీడబ్ల్యూ యూనియన్కి సంబంధించిన జర్నలిస్టులు డిపిఆర్ఓ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏమనంటే ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలకి ఆయనతో తిరగడానికి అలౌ చేయలే. మీకు వీడియో ఇస్తాం, క్యాసెట్ ఇస్తాం, అదే మీకు లింక్ ఇచ్చేస్తున్నాం కదా, వార్తలు ఇది ఇస్తాం, మీరు ఆయన వెనకాల వెళ్ళక్కర్లేదని చెప్పారు. కానీ పాసులు ఇచ్చారు ఎవరికంటే ఇన్ఫ్లుయెన్సర్లకంట, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకి పాసులు ఇచ్చారట 4 దాని మీద ఈ జర్నలిస్టులు కోప్పడ్డారు, ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే అర్థం ఏంటి?